నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైం అయితే ఇప్పుడు 8:50 అవుతుంది. మాంట్రియాల్లో ఉన్నాము. ఫైనలీ మా ఫ్లైట్ 6:30కి షెడ్యూల్ చేసింది, కాస్త 9 o'clockకి స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ ఫ్లైట్ వచ్చేసి మాంట్రియాల్ టు డల్లాస్ వచ్చేసి 4 hours జర్నీ. దీంట్లో ఏంటంటే ఫుడ్ లేదు. హైలైట్ నాకు అది చాలా షాకింగ్ అనిపించింది. మనకి ఇండియాలో అయితే 2 గంటల ఫ్లైట్కి కూడా ఫుడ్ ఇస్తారు. ఉంది దీంట్లో ఫుడ్, కాకపోతే ప్రతిదీ కొనుక్కోవాలి. ఓన్లీ ఫ్రీ ఫుడ్ ఏంటంటే జస్ట్ స్నాక్స్ ఉన్నాయి, కుకీస్, తర్వాత ప్రెట్జల్స్ ఉన్నాయి. అండ్ మందు వచ్చేసి మందు ఉంది. మందు అంటే అన్నీ కాదు, వైన్, బియర్స్ ఫ్రీ పెట్టిండు, సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఫ్రీ అది కూడా. సో ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇదేంటంటే యాక్చువల్లీ నేను ఈ ఫ్లైట్ ఎక్కి కూర్చున్న గంట సేపు నేను యాక్చువల్ నిద్రపోయిన, గాఢ నిద్రకి వెళ్ళిపోయినా. ఈరోజు మేము పొద్దున 8:30కి వచ్చినాం మాంట్రియాల్కి. ఇప్పుడు నైట్ 9 అయింది కదా, ఆల్మోస్ట్ 12 గంటల నుంచి మేము లాంచ్ కూడా యాక్సెస్ చేయలేకపోయినాము. బికాజ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యూఎస్ అని చెప్తున్నారు. ఇమిగ్రేషన్ ఇక్కడే అయిపోయింది మాది, ఇక్కడ డల్లాస్లో ఇమిగ్రేషన్ ఉండదు. సో ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఈ 3 సీట్లు నా కోసమే నేను జస్ట్ ఆన్లైన్లో మనము ఏంటంటే ఫ్లైట్ మనకి చెక్ ఇన్ చేయడం ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళి మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు చేంజ్ సీట్ అని చెప్పేసి. నేను ఏం చేస్తాను అంటే యూజువలీ విండో సీట్ లాస్ట్కి వెళ్ళిపోతే సీట్స్ ఖాళీ ఉంటే విండో సీట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పక్కన 2 కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. సో మీరు పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు, లైఫ్ ఫ్లాట్ బెడ్ లాగా అయిపోతుంది. సో నేను ఈ హ్యాక్ మాత్రం యూజ్ చేసిన, నాకు బాగా వర్కౌట్ అయింది. సో వెళ్ళేటప్పుడు ఢిల్లీ టు కెనడా వచ్చేటప్పుడు కూడా నేను అదే యూజ్ చేసిన. మొత్తం పడుకొనే ఉన్నా, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూడా తినలేదు, నేను లాంజ్లోనే తిన్నాను. జస్ట్ ఈ ఫ్లైట్ ఎక్కే ముందు ఒక బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టిండ్రు, అది బాగుండే. ఇడ్లీ అండ్ ఉప్మా పెట్టిండ్రు, అది ఇడ్లీ వడ అండ్ సాంబార్ చాలా బాగుండే, అది ఒక్కటి తిన్నా. సో లిటరలీ మేము ఫుడ్ తిని 14 hours అయింది. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ యూఎస్, సో లాంచెస్ యాక్సెస్ కూడా మీరు చేయలేరు, మీరు ఆల్రెడీ యూఎస్లో ఉన్నట్టే అని అన్నారు. బట్ ఎనీవేస్ అది యాక్చువల్లీ ఇంకా వేరే సైడ్ వెళ్తే లాంచ్ యాక్సెస్ ఉంటుండే ఎయిర్పోర్ట్లోనే. మేము ఏంటంటే బయటకు వచ్చేసాం ఇమిగ్రేషన్ అంతా ఫినిష్ చేసుకొని. సో బేసికలీ మా 12 hour లేవర్ కాస్త వీళ్ళు 15 hours చేసి ఫైనల్గా ఇప్పుడు ఎక్కితే మళ్ళీ దింపేసిరు గైస్. నేను గాఢ నిద్రకి వెళ్ళిపోయినా. పక్కన ఉన్న ఒక తెల్లాయన లేపిండి, ఏంది వాట్స్ గోయింగ్ ఆన్ అంటే, ఈ ఫ్లైట్ వెళ్ళట్లేదు, మనకి ఇంకో ఫ్లైట్కి ఎక్కిస్తున్నారు అన్నాడు. అబ్బా షాక్, అసలు ఎంత గాఢ నిద్రలో ఉన్నామంటే. ఇక సరే వెళ్ళినాక మొత్తానికి ఎక్కి మేము డల్లాస్కి రీచ్ అయ్యేసరికి మాకు ఎర్లీ మార్నింగ్ 4 అయింది. మేము ఊబర్ ఎక్స్ఎక్సెల్ బుక్ చేసుకున్నాము. జస్ట్ మాకు 4 పెద్దవి, 4 చిన్న సూట్ కేసులు. దానికి చాలా బాగుంది, ఎక్స్ఎక్సెల్ చాలా బాగుంది, పెద్దగా ఉంది వెహికల్. సో దానికైతే మాకు $120 అయింది, విచ్ ఈస్ నాట్ బ్యాడ్. అండ్ మాంట్రియాల్ టు డల్లాస్ చూసుకుంటే 1 hour అహెడ్ ఉంది డల్లాస్ మాంట్రియాల్ కంటే. సో మేము మా ఫ్లైట్స్ అన్నీ ఎయిర్ కెనడా మాత్రం జీవితంలో మళ్ళీ ఎక్కకండి, నాకైతే హారబుల్ నైట్ మెరిష్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇక చూడండి మీకు చూపిస్తున్నా ఏం ఫ్రీ ఉన్నాయి, ఏం డబ్బులు అనేది. ఫుడ్ అంతా డబ్బులే, డ్రింక్స్ మాత్రం ఫ్రీ ఉన్నాయి.